యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో మోకాన్ని, 2 కాళ్ళను కప్పుకొనుచు, 2 జాగ్రత్త. నుండి దేవదూతల గురించి చక్కని ప్రత్యక్షత మీతో నేను మాట్లాడుతున్నాను. దేవుని సింహాసనం సమీపం ఉన్న దూతలకి 6 రెక్కలు ఉన్నాయని, 2 రెక్కలతో మోకాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలు తిరుగుతున్నాయి. అంటే మోకాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం చేయాలి. నా ఇష్టం అన్న వాళ్ళు నరకానికి వెళ్తారు, నీ చిత్తమే సిద్ధించునుగా కన్న వాళ్ళు నిత్య రాజ్యంలో ఉంటారు. ఆమేన్. 2 రెక్కలు ఎగిరి వెళ్తా ఉన్నాయి. అంటే చెప్పకని చెప్తున్న మాట ఏంటంటే, మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా పక్షి రాజు వలె రెక్కలు దాచి ఎగిరి వెళ్ళిపోతాము. ఎగిరి వెళ్ళాలంటే యోబు 34:20 బలవంతులే దైవికం కొనిపోబడతారు. ఏ బలం ఇది? ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దెకై బలమును గూర్చి అని ప్రస్తావన. ఎవరి మొర్దెకై? బెన్యామీను గోత్రికుడు. చరిత్ర చెప్పా. బెనోని కాస్త బెన్యామీని అలా అయ్యాడు. తండ్రి ప్రార్థన అంటే నీ కొరకు ప్రార్థించే తండ్రి ఉండాలి. అంటే ఒక ఆత్మీయ నాయకుడు, సంఘ కాపరి, ఆత్మీయ తండ్రి ఉండాలి. ఒక సహవాసం కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అది మన బలం. నీ బలం ఎవరో? నా కొరకు ప్రార్థించే నా ఆత్మీయ తండ్రి ఉన్నాడు, నా కొరకు ప్రార్థించిన సంఘం ఉంది. ఆ బలం నీకు ఉండాలి. 2 ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచనాలు. తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు. అలా నమ్మకత్వాన్ని కనపరచడం వల్ల రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి. నమ్మకస్తులకు మనం ఉండాలి. బైబిల్లో 5 సంగతులు కనబడ్డాయి మనకు, నమ్మకస్తులు అనడానికి. ఆ నమ్మకస్తులుగా కనబడుతున్న 5 సంగతులు మీకు చెప్పాను. 1, మనం దేవుని నమ్మకం ఉండాలి, సేవకుని నమ్మకం ఉండాలి, సంఘంలో నమ్మకం ఉండాలి, పరిచర్లో నమ్మకం ఉండాలి. దేవుడు మనకు డబ్బులు ఇచ్చాడు, జీవనాధారం, డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి. పరిచర్యలో నమ్మకస్తుల కోసం మాట్లాడుతూ ఒక భాగం చెప్పాను. కొంతమంది పరిచర్య చేశారు, వాళ్ళు ప్రయోజకులుగా మారారు. వాళ్ళు సేవకులండి, వాళ్ళు చేస్తారు, మేము విశ్వాసులు అని నేను అంటాను. పరిచర్య కొరకు రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నేను సంతోషిస్తున్నాను, మిమ్మల్ని దేవుడు పరిచారకులుగా కట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా. గడిచిన రాత్రి బయట బహిరంగ సభ ఏర్పాటు చేస్తే మళ్ళా అన్ని సర్దుకునే పాటికి 1 గంట అవుద్ది అనుకుంటే మందిరంలో ఏర్పాటు చేసాం కదా. ఇది తిప్పి తిరగేసి మొత్తానికి క్లోజ్ చేసేపాటికి షార్ప్ 12:30 అయింది. అయినా కూడా ఓపికతో కొంతమంది చక్కగా పరిచర్లు ఉన్నారు, వాళ్ళు బట్టి 2 వందనాలు. మనందరం పరిచర్య చేసేవారిగా ఉందుముగాక. ఆమేన్. ఈ స్పృహ మీకు కలగాలని నా ఆశ. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండకూడదు. బలిపీఠం మీద జరిగే పరిచర్య ఉంది, బలిపీఠం కింద జరిగే పరిచర్య ఉంది. బలిపీఠం మీద జరిగే పరిచర్యకు ప్రతిష్ఠితుడు కావాలి, బలిపీఠం కింద జరిగే పరిచర్యకు ప్రతి విశ్వాసి కావాలి. ఆమేన్. హల్లెలూయా. దీంట్లో ప్రత్యేకతలు, క్యాడర్స్ లేకపోతే ఎలివేషన్స్ ఏమీ లేవు. దేవుడు ప్రతి ఒక్కరికి బాధ్యత ఇచ్చాడు. ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, లేవి గోత్రం కోసం మాట్లాడబడింది, దావీదు వంశంగా చెప్పబడింది. అంటే లేవి గోత్రికులు పరిచర్లు, ఆయన పరిచర్లు ఉండడం ద్వారా ఎలా వాళ్ళు విస్తరింపజేశాడో, దేవుడు పరిచర్యలో ఉన్న వారి కుటుంబాలను పరిచర్యకి సహకరించేవాళ్ళు. గుప్పిలు విప్పిన, భుజము కాసిన, మోకరించి చేతులెత్తిన పరిచర్యలో విభాగమై దేవుడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని తరతరాలుగా దీవిస్తాడు. ఆమేన్. నువ్వు బయట పనిచేసి కష్టపడి సంపాదించిన సంపాదన ఒక తరానికి కలగొచ్చు, లేక నీ మట్టికే కలగొచ్చు. కానీ దేవుని ఇంట్లో పనిచేస్తే మన తరాలు దీవించబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు. ఇంకోటి మాట చెప్పమంటారా? మందిరాల్లో అల్పమైన పని చేసే వాళ్ళు జిల్లా కలెక్టర్స్ ఉన్నారు, ఎంఆర్ఓస్ ఉన్నారు. నీ ఉద్యోగం ఏంటో? ఎయిర్ ఫోర్స్,
పని దొరికితే పూటకి, లేకపోతే ఆ పూటకే. కానీ మనకున్న ఇచ్చులు ఎంత తెలుసా? మనకున్న బడ ఎంత తెలుసా? నేను అంటాను, దండం పెట్టి చెప్తున్నానండి, దేవుని పనికాడ నేల మటుకు తగ్గించుకో, దేవుడిని పైకి లేపుతాడు. ఆమెన్. ఏమండి కలెక్టర్ గారు, ఏమండి ఎంఆర్ఓ గారు, మీ ఇళ్లలో మీ ఇంట్లో పనిచేసే పని వాళ్ళు లేరా? ఉన్నారు. అంట్లు తోమే వాళ్ళు ఉన్నారు, బట్టలు ఉతికే వాళ్ళు ఉన్నారు, పిల్లల్ని ఆడిపించే వాళ్ళు ఉన్నారు. కానీ మందిరానికి వచ్చేపాటికి వీళ్ళే పని వాళ్ళు అవుతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ మనం ఎట్లా ఉంటున్నా తెలుసా? తినడానికి తిండి లేదు కానీ మేసాలకు సంపంగా నూనె అన్నట్టు బిల్డప్లెత్తాం, పనికి మాలలో ఉండిపోతున్నాం. మీరు అట్లా ఉండకూడదండి నా ప్రార్థన. ఆమేన్. స్పృహ కలిగి వినండి, మనసు పెట్టి వినండి. మీరు అలా ఉండకూడదండి నా ప్రార్థన. అంతమించి చేయలేదు. మిమ్మల్ని వేపుకొని తినాలనో, మిమ్మల్ని ఎండగట్టాలనో ఏమీ లేదు. దేవుని వాక్యం ఏ విధము చేతను మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని ప్రయత్నం. నిజమండి, కలెక్టర్స్ తిన్న విస్తర్లు అసలు మర్యాద గేరి పక్కన వేస్తున్నారు. ఒక గవర్నర్ ఒక చర్చికి సామాన్యుడికి వెళ్ళి అక్కడక్కడ వదిలేసిన చెప్పులు తీసుకెళ్ళి అప్ప లైన్ పెడుతున్నారు. మనకు యవనస్తురాలు నేను బయటికి వెళ్ళి చూస్తే చెప్పులు లైన్ పెట్టింది. మరి ఆ వారంతో అయిపోయిందో ఈ వారం కూడా చేసిందో నాకు తెలియదు. కానీ వారమే కాదు, జీవితకాలం అంతా ఏ పనికి నువ్వు అప్పగించబడ్డానికి మనసు కలిగి, పాస్టర్ గారు చెప్పాడురా ఇది మనం చేస్తే బాగుండదని, ఇక అప్పుడే చేసి తర్వాత ఇంకెప్పుడు లేదని ఉండదు అనుకో, ఏముండదు. ఒక పరిచర్యకి నీ మనసు అప్పగించుకున్నప్పుడు చచ్చేదాకా దాంట్లో నిలిచి ఉందుముగాక. ఆమేన్. దాన్ని ఏమంటారు తెలుసా? నమ్మకత్వం. ఏంటి? పాస్టర్ గారు పొగడవసరం లేదు, మనుషులు చూడవసరం లేదు, ఎవరు చూడవసరం లేదు. ఎవరు చూస్తున్నారు నిన్ను? దేవుని పని చేసేవాళ్ళు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఏమంటే ఇప్పుడు నేను నిలబడడానికి ఏదో కాసిన పరిచయలోనే చిన్న చిన్న పనులు ఉన్నాయి కనుక తెల్లారుజాము 4 గంటలకి వెళ్ళేసి మాతో పాటే పడుకున్నారు పిల్లలు. నేను వీళ్ళందరికంటే ముందల 2:30కి లేచా, సిద్ధపడి మళ్ళా వీళ్ళని లేపి అప్పటికే సరిపోదు. ఇటు తన్నుతున్నారు, అటు తన్నుతున్నారు. కారణం ఏంటి? వాళ్ళు కలిసి పని చేయబట్టే ఈరోజు తెల్లసొక్క నలకొండకు నిలబడి ఇక్కడ చక్కగా వాక్యం చెబుతున్నాను. కానీ నేనే కనబడవచ్చు, కానీ కనబడకుండా పని చేస్తున్న పిల్లలు ఉన్నారా లేదా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ కొద్దిపాటి పరిచయలోని ఎలా ఉంటే మరి వేల మంది ఉన్న పరిచయలోని ఎంతమంది ఉండాలి? ఎంతమంది ఉండాలి సార్? అంటే వాళ్ళు పని లేని వాళ్ళ, పనికిమాల వాళ్ళ, ఊరకని చేస్తున్నారా? పిచ్చిపట్టి చేస్తున్నారా? పని లేక చేస్తున్నారా? ఏందా నీకు పిచ్చి పట్టింది అంటాం, పని లేదంటాం. నేనంట అన్ని పనుల కంటే ఉన్నతమైన పని తండ్రి ఇంటిలో పని చేయడం. హల్లెలూయా. అర్థమవుతుందా? వాళ్ళ ఇళ్లలో పనిచేసే పని వాళ్ళున్నా, వాళ్ళ ఇళ్లలో పనిచేసే పని వాళ్ళకి నెలకు జీతం 60,000. ఒక్కొక్క ఇంట్లో పనిచేసే వారికి 60,000, 20,000. 60,000 అంటే ఏం జాబ్ అమ్మా నీదే? ఏం జాబ్ అంట? బట్టలు ఉతుకుతావా? ఏం చేస్తావు? ఇంకా వంట చేస్తావా? ఇంకేం చేస్తావు? కొండలు కడుగుతావా? పిల్లలకు అన్నం పెడతావా? మరి ఆ ఇంట్లో వాళ్ళు లేరా? 2 భార్యాభర్తలు గెస్టెడ్ ఆఫీసర్లు అండి. ఒక్కొక్కరికి 2 లక్షల జీతం. ఆ లేచిన కాడ నుంచి ఉరుకులు పరుగులు ఎడిపోవాలా, డ్యూటీకి పోవాలా. వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషికి ఎంత జీతం? 60,000. ఇంట్లో పని మనిషికి 60,000 ఇస్తున్న ఈ గెస్టెడ్ ఆఫీసర్ అమ్మా చర్చికి వచ్చింది అనుకోండి, నడుము కట్టుకొని పని చేస్తుంది. నాపసాని మాటలు చెప్పట్లే. వాళ్ళని అడగండి, అయ్యా మా ఇంట్లో పనిచేసే పనులున్నా నేను నా తండ్రి ఇంటిలో, దేవుని ఇంటిలో పని కత్తెను. గట్టిగా శబ్దంతో హల్లెలూయా. దైవజనుడితో భుజం కాసే వాళ్ళు నమ్మకస్తులు ఉంటే చాలండి, పరిచయం అంచెలంచెలుగా దేవుడే కట్టడం ప్రారంభిస్తాడు.
మీలో ఆ మనసు నూరిపోయాలని, మనలో ఆ మనసును నూరిపోయాలని లేవి గోత్రాన్ని పరిచయం చేస్తున్నాడు. లేవి ఎవరు? కోపిస్తుడు. కోపం వచ్చి మనల్ని అర్రాకొర కొట్టి వదిలిపెట్టడు. ప్రీ ప్లాన్ మర్డర్సే, స్పాట్లు వేసేస్తాడంతే. తృణీకరించబడిన వ్యక్తి, కానీ దేవుని మనసును దోచుకున్నాడు. దేవుని ఇంట్లో నిలిచి పని చేస్తున్నాడు. తండ్రి అన్నాడు, రే శాపం ఏమంటున్నారు అన్నాడు. ఆత్మీయ తండ్రి సంఘ కాపర అన్నాడు. మోషే పాస్ గారు అన్నాడు, ఊరిమ్ము తుమ్మిమ్ము చెప్పండి, పలకండి వాక్యం, ఉమ్ములు తుమ్ములు అనకండి. ఏంటో చెప్పండి అది. ఊరిమ్ము తుమ్మిమ్ము అంటే దేవుని చిత్తం తెలుసుకునే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? రోమా 12:2 మనోనేత్ర తెరబడిన జనం, మనసు వెలిగించబడిన జనం. యెషయా 6:1 అంటాడు, రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరాలు అత్యున్నత సింహాసనపై ప్రభు ఆసీనుడికి నేను కనులారా. ఎవరు చచ్చిపోతే? రాజు అయిన ఉజ్జియా. ఎవరితను? దినవృత్తాంతంలో పుస్తకం 20:16. అతడు మనసును గర్వించి చెడిపోయాను. స్థిరపడిన తర్వాత ఏమయ్యాడు? గర్వించాడు. గర్వం మన బాహ్య నేతలు కాదు, అంతరంగ నేతలకి గుడ్డితనాన్ని కలిగిస్తుంది. గర్వం ప్రమాదం. 5 దేశాలు గర్వించని మాట్లాడుతూ మోయాబుల గర్వం ఎంత 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 నష్టం దిగదని చెప్పాను. నిర్గమ 18:11 ఐగుప్తుల గర్వం. వీళ్ళు గర్వించిన కారణం వాళ్ళ దేశాన్ని బట్టి, వీళ్ళు గర్వించిన కారణం వాళ్ళ దేవతలను బట్టి. దేశం సుందరమైన దేశం. హెబ్రీ 11:26 అల్పకాల పాప భోగం ఉండే స్థలం అది. పాపం ఎంత ప్రమాదమో చెప్పాను. పాపం ఎంత ప్రమాదమో చెప్పాను. పాపను గురించి ఏ ప్రత్యక్షత లేఖనాల్లో ఉందో చెప్పాను. ఐగుప్తులో ఉన్నారు కలిగేది ఏం చెప్పండి? అవమానము, పోగొట్టజాలని రోగాలు. అవమానం, విలువ ఉండదు, ఘనత ఉండదు, మర్యాద ఉండదు. పోగొట్టజాలని రోగాలు. ఈరోజు మనుషులకి రకరకాల రోగాలు వస్తున్నాయి. వైద్య శాస్త్రానికి అంత చిక్కని రోగాలు వస్తున్నాయి. రోగాలు రావడానికి 4 కారణాలు. నెంబర్ 1, నీ రోగానికి కారణం దెయ్యమా? ప్రార్థించగా స్వస్థత పొందుతావు. నీ రోగానికి కారణం నీ పాపమా? కొంతమంది అంటే పాస్టర్ గారు, ఆ పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళామండి. ఎట్లా వెళ్ళావు? బాడికిచ్చి 20,000 బాడికిచ్చి ఈ మనిషిని ఆటోలో వేసి, ఆ వెహికల్లో వేసి, కారులో వేసి 4 పట్టుకుపోయి ఆడ కూర్చుంటే అయ్యగారు కూడా ప్రార్థన చేసినా ఏంటి తగ్గలే. ఆ మంత్రులు కూడా పోయాం, ఈ మంత్రులు కూడా పోయాం. టీవీలో అదిగో ఆ కోటను పోతే అద్భుతం అట, అటుపోయాం, తగ్గలే. నేనంట చచ్చిపోయిన శవాలు లేపే దైవజనుడు నిలిచి ఇక్కడ వాక్యం చెబుతున్నప్పుడు నువ్వు ఆ వ్యక్తి వచ్చి ఆ సేవ గురించి ప్రార్థన చేసినా నీ రోగం పోదు. ఎందుకో తెలుసా? నీ పాపాన్ని ఒప్పుకో, నిన్ను విడిచెల్లుతుంది నీ రోగం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంటే కొన్ని రోగాలు నీ పాపాన్ని బట్టి వస్తున్నాయి కనుక ఒప్పుకున్నావా విడిచిపోద్దంతే. హల్లెలూయా. 3, మన శరీరం బలహీనం, మనం తినే ఆహారం మంచిది కాదు కనుక జాగ్రత్తగా ఆహార విషయంలో జాగ్రత్త పడండి. 4, యోహాను సువార్త 11:4 ఈ వ్యాధి మరణం కొరకు కాదు, దేవుని మహిమ కొరకు వచ్చింది. ఆమేన్. మహిమను గురించిన ప్రత్యక్షత మనకు ఉండాలి, మహిమను గురించిన జ్ఞానం ఉండాలి, మహిమను గురించిన ఆశ మనలో ఉండాలి అని చాలా విషయాలు మీతో మాట్లాడుతూ యెహెజ్కేలు పుస్తకం 10వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు పుస్తకం 10:4 యెహోవా మహిమ కెరూబుల పై నుండి ఆరోహణమై దేవుని మందిర గడప దగ్గర దిగి నిలిచెను, మరియు మందిరము మేఘముతో నిండెను. ఆమేన్. ఇప్పుడు జాగ్రత్త ఉండండి. దేవుని మహిమ దేవుని మందిరం మీదకి దిగాలి, నిలవాలి, నింపాలి. పరలోకంలో ఉన్న దేవదూతల మీద ఉన్న మహిమట దేవుని మందిర వాకిడి కాడికి వచ్చింది, దిగింది. దిగినది దిగినట్టుగా ఉండకూడదు, నిలవాలి.
నిలిచిన మహిమ అలాగే ఉండకూడదు, నింపాలి. ఆమేన్. ఈ మందిరాన్ని మంచు కమ్మినట్లుగా దేవుని మహిమ మనలను మహిమ కమ్మితే, మనల్ని దేవుని మహిమ నింపితే, నిజముగా ఈ గోవిందపురం రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా, ఈ ప్రాంతాన్ని క్రీస్తుకు సొంతం చేయాలని ఆక్రందంతో ఏడుస్తున్నాం కదా, మొరపెడుతున్నాం కదా, మారాలని ఆశపడుతున్నాం కదా. వింటా ఒక మాట, దేవుని మహిమ దిగి, దేవుని మహిమ నిలిచి, దేవుని మహిమ నింపితే ప్రజలు కేకలు వేస్తారు, యేసే దేవుడని. గట్టిగా చమలు కొడుతూ ఉజ్జీవాన్ని చూడబోతున్నాం, ఉజ్జీవాన్ని చూడబోతున్నామంటే హల్లెలూయా. ఈ కేకలు, ఈ గగ్గోళ్ళు ఎందుకంటే యేసే దేవుడు. త్రాగుబోతులు కేకలు వేస్తారు, వ్యభిచారులు కేకలు వేస్తారు, వ్యసన పనులు కేకలు వేస్తారు, దొంగలు అరుస్తారు, దోపిడిదారులు అరుస్తారు, మోసగాళ్ళు అరుస్తారు. కారణం తెలుసా? దేవుని మహిమ నింపిందే. హల్లెలూయా. ఈ ప్రక్రియ జరగాలంటే ఎలా ఉండాలో విషయాలు మనం ధ్యానం చేస్తాం. రాజుల మొదటి పుస్తకం 18వ అధ్యాయం 30 నుంచి 38 వచనాలు మనం చూస్తున్నాం. అక్కడ కర్మేలు పర్వత అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఏలియా పాస్టర్ గారు మిగతా వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాడు. మీరు ఏం యాత్ర చేసుకుంటారు బాబు, మీరు కేకలేస్తారో, బ్లేడ్తో కోసుకుంటారో, నిప్పుల మీద నడుస్తారో, దొర్లి కేకలేస్తారో, గగ్గోలు పెడతారో, డప్పులు కొడతారో, భజంతలు పెడతారు, మీ ఇష్టం రా బాబు. మీది అయిపోయిన తర్వాత మీ కేకలు విని మీ దేవుడు ఏమన్నా క్రియ చేస్తే మీ దేవుడే రైట్ అని చెప్తా. లేదనుకో, నేను చేస్తే నా దేవుడు ఏదన్నా పలికితే మీరు ఒప్పుకోవాలి, రైట్. ఇక వాళ్ళు సాలిపోయారు. మాస్టర్ గారు లేచాడు, చేసిన మొదటి పని దేశా పాడైపోయిన బలిపీఠాన్ని కట్టాడు. ఆమేన్. పాడైపోయిన జీవితాలు బాగవాలి, పాడైపోయిన హృదయాలు బాగవాలి. దేవుని మహిమ నింపాలంటే సంగమా, మందిరానికి వచ్చే వాళ్ళు, దేవుని ప్రజలుగా పిలబడుతున్న వాళ్ళు, దేవుని జనంగా పిలబడుతున్న వాళ్ళు, ఇదిగో వినండి, మీ జీవితాలు మార్చుకోవాలి, మీ మార్గాలు మార్చుకోవాలి, మీ ఆలోచనలు మార్చుకోవాలి, మీ స్థితిగతులు మార్చుకోవాలి. అప్పుడులాగా ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉండకూడదు, అలాగే ఉండకూడదు. తేడా పడుతుంది, ప్రజలు మారరు, ఉజ్జీవాన్ని చూడలేము. మన బలిపీటలు కట్టబడాలి. 2 పునాది వేశాడు. 12 రాళ్ళతో ఏం చేశాడు? పునాది వేశాడు. పునాది మీద కట్టబడాలి. దేని మీద కట్టబడాలి? సంఘం దేని మీద కట్టబడాలి? పునాది మీద కట్టబడాలి. ఈరోజు సంఘాల్లో పునాది లేదు, పునాది లేదు. రకరకాల వ్యర్థమైన పరిధులు సంఘాల్లోకి వస్తున్నాయి. అందుకని ఒక దైవజనుడిగా చెబుతున్నాను, నీకు పరలోకమే కావాలంటే, నువ్వు పర సంబంధిగా బ్రతకాలంటే నువ్వు ఎక్కడ కట్టబడాలో తెలుసా? ఇసుక మీద కాదు, క్రీస్తు అనే బండ, వాక్యం మీద, వాక్యం మీద, వాక్యం మీద కట్టబడాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యం, అందుకనే దేవుని వాక్యం దారులు వినాలి, అధికంగా దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యంలో క్రియ చేయాలి. పునాది, వాక్యం అనే పునాది మీద సంఘం కట్టాలి. ఇప్పుడు నేను చేస్తున్న పని అది. మీరు బండ మీద కట్టబడ్డారా? వాన వచ్చింది, వరద వచ్చింది, వాగు పొంగింది, ఇల్లు కోల్లేదు, ఇసుక మీద ఉందా? ఈరోజు చాలా మంది భక్తి జీవితాలను, వాళ్ళ అనుభవాలను ఇసుక మీద కట్టుకుంటారు, కానీ స్థిరత్వం లేదు. గాలి వీస్తే కొంచెం జరుగుద్ది, స్థిరత్వం లేదు. ఈరోజు క్రైస్తవులు, క్రీస్తు లేని క్రైస్తవం ఉండిపోయింది. చాలా విచారం. అన్ని సంఘాలు నింపడుతున్నాయి, ఏ చర్చ్ కూడా అసలు మనుషులు లేరు, అంతా ఖాళీ అంటే సంఘం నింపబడుతుంది. కానీ విచిత్రం తెలుసా? స్థిరత్వం లేదు, స్థిరత్వం లేదు. పునాది వేయబడాలి. తర్వాత ఏం చేశాడు? లోతుగా త్రవ్వి, అంటే పైన భక్తి చేయక లోతుల్లోనికి రా, ఆధ్యాత్మిక అనుభవాల్లోనికి రా, లోతులోనికి రా, కట్టబడతావు. తర్వాత ఏం చేశాడు? కట్టెలు క్రమముగా సంఘానికి ఏం బోధించాలి? చెప్పండి, ఏం చెప్పాలి? ఏం చెప్పాలి?
అంతేగాని నీకు నచ్చినట్టుగా, నీకు మెచ్చినట్టుగా వాక్యం చెబితే అన్న చాలా మంచోడు, మా పాస్టర్ అన్న చాలా మంచోడు, మయూరు దేవుడండి, నిజం. గద్దింపు ఉండదు కదా, గద్దింపు ఉండదు కదా. నిన్ను కోరుకునేవాడు నిన్ను హెచ్చరిస్తాడు, నీ సొమ్మును ఆశించేవాడు నీకు సోకులు చెబుతాడు, షో చేస్తాడు. నేనంటాను, నేను కోరుకుంటుంది నీ సొత్తు కాదు, నిన్నే నేను కోరుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మందిరంలో ఎలా ఉన్నావో యాస్ ఇట్ ఈస్ కి యాక్యురేట్ గా ఇక్కడ ఫోటో మిస్ అయితే పరలోకంలో నీ ఫోటో ఉండును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఫోటో కనబడి పరలోకంలో ఫోటో కనబడిపోతే ప్రమాదం. ఇక్కడ ఎలా కనబడుతున్నావో ఆదివారం, అలాగే పరలోకంలో నువ్వు కనబడాలని నా ప్రార్థన. క్రమం. ఇంకేం చేశాడు? 4 తొట్లు ఇన్నట. 5 తొట్లు అనొచ్చుగా, 6 తొట్లు అనొచ్చుగా, 10 తొట్లు అయితే బాగుంటుంది కదా. 4 అన్న సంఖ్యలో ఉన్న విశేషం మీకు చెప్పాను. దేంతో నింపారు? దేంతో నింపారు? నీళ్లతో నింపాను. నీళ్లు పరిశుద్ధాత్మ నింపుదలకు సూచన. ఆమేన్. నేను కోరుతున్నాను, నిన్న మధ్యాహ్నం పూట నేను కొంతమంది ప్రార్థన చేస్తా ముందుకు వెళ్ళినప్పుడు, కొంతమందికి నూతనంగా నాలుక సడలించబడి అగ్ని నాలుక దిగినప్పుడు, నాలుక విభాగించబడి దిగినప్పుడు వాళ్ళ నాలుకలు సడలించబడి నత్తి వారి నాలుక వలె సడలించబడి భాషలు మాట్లాడడం ప్రారంభించారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఆశపడుతున్నాను, ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ చేత ముద్రించబడుదుముగాక. ఆమేన్. పరిశుద్ధాత్మను గురించి రకరకాల అపోహలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ గురించి తప్పుడు సిద్ధాంతమే ఉంది. తప్పుడు సిద్ధాంతాన్ని నూరు పోసే సంఘాలు లేకపోలేదు. భిన్న అభిప్రాయాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. పరిశుద్ధాత్మ శక్తి కాదు, పరిశుద్ధాత్ముడు వ్యక్తి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, వ్యక్తి. ఇస్ ద పర్సన్. వ్యక్తి, శక్తి కాదు. ఈరోజు చాలా మంది పరిశుద్ధాత్మ నింపలేకపోతున్నారంటే చాలా మందిలో రకరకాల అభిప్రాయాలు నాటుకుపోయిన మనసులో. కానీ బైబిల్లో చాలా చక్కని హెచ్చరిక ఉంది. రోమా పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. ఆత్మ స్వభావం గలవారే గాని, చదవాలి, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు నావాడు. ఎవరు చెప్పారు ఈ మాట? పరిశుద్ధాత్మ సంఘాలు చెప్పినాయా? అవన్నీ పెంతుకో సంఘాలండి. ఏ సంఘాలట? ఎటకారం మాట్లాడే పాస్టర్లు ఉన్నారండి భూమి మీద. వాళ్ళ మామూలు గోల, అది గోల సంఘం అండి. ఏ సంఘం అంట? అంటే ఏ సంఘంలో నువ్వు మౌనం, చచ్చిన శవం కాడ మౌనం వహిస్తారు చూసిరా. స్కూల్లో కూడా పిల్లలారా అందరు లేచి నిలబడండి, మన తోటి సహోదరుడు మీ స్కూల్లో విద్యార్థి అన్ఎక్స్పెక్టెడ్గా పోయే కాలం వచ్చి పోయాడంట, కనుక అందరం మౌనం వహిద్దాం. ఎందుకు? ఆత్మశాంతి కలిగినట్లు. మన దేవుడు సజీవుడా చనిపోయినాడా? చెప్పండి. ఆయన సజీవుడేగా. మత్తయి సువార్త 22:33. అబ్బాబ్బా, ఏం మాట అండి! ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాలేడు. ఎందుకు ఆ మాట చెప్పాడు? యేసయ్యా, ఏంది గోల, ఏంది జాతర, ఏంది తిరణాలు, ఏంది కదా? ఊరుకోమని చెప్పు. దేవుని మందిరం ఇది, ఊరుకోమని చెప్పు, ఊరుకోమని చెప్పు అని చెబితే
మై డియర్ బిలోవ్డ్ బ్రదర్ అండ్ సిస్టర్స్, బికాస్ ద ఎల్డర్స్ ఆర్ స్పీకింగ్. పెద్దలు చెబుతున్నారు, నోరు మూసుకొని ఉండండి అన్నాడా? ఏమన్నాడు? మా అయ్యా, అయ్యో, హలో, వీళ్ళు గనక కేకలేయడం మానుకొని కాముగా ఉన్నారనుకో, మనుషులు కేకలేతేనే ఎంత మైండ్ పోతుంటే, రాళ్ళు నోరు తెరిచి కేకలేతే బుర్ర బద్దలవుతారా బాబు అన్నాడు చెప్పాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక ఆయన సడన్ గా ఒక ఊరు వెళ్ళాడు. ఈయన మంచి ఆత్మలో నింపబడి కొనసాగే సంఘంలో విశ్వాసి. వాళ్ళ బంధువుల దరిదాపులో ఒక చర్చికి వెళ్ళాడు. ఆ చర్చిలో మాత్రం ఉలుకు లేదు, పలుకు లేదు. సైలెంట్ గా ప్రార్థన చేస్తున్నారు, సైలెంట్ గా పాటలు పాడుతున్నారు. ఇదేం సంఘం రా నాయన. ఆయనే పాడుతుంటే ఈ సిస్టర్స్ అందరు ముసుగుతన్ని ఎంత గోల చేస్తుంటేనే ఓ పక్కన ఏవుడు గోలాడదన్నట్టు ఓ పక్కన ఏత్తనే ఉంటుంది. ఇక గోల లేకపోతేనా నా బాధ ఏం తెలుసండి. ఏమండి, అసలు ఆ సమస్య మీరేనండి నాకు. చెబుతున్నాగా, ఒక అబ్బాయి వచ్చి, పాస్టర్ గారు చాలా గోల ఉంటుంది సార్, కొంచెం సౌండ్ తగ్గిద్దాం. నాకు కూడా ఉందరా నాన్న, అంత గోల చేయలేని నాకెందుకు ఉంటుందిరా, ఎంత ఓపిక కూడబెట్టుకొని కేకలు వేయాలరా, పేగులు మడత పడుతున్నాయిరా బాబు, పేగులు. నువ్వేమో మంచం అలా ఎక్కుతుండగా ఒక ముద్ద వేస్తావు, మంచం అలా దిగుతుండగా ఒక ముద్ద వేస్తావు. ఇక నీకు అయ్యేమో కరెక్ట్ కూర్చొని ఉంటాయి, మాకేమో అవి ఆరిపోయి అరుతుంటే కరుచుపోతుంటాయి. అరే నీకు మాట చెప్తే వింటావురా, నాకు కూడా ఇంత కాల్ చేయలేదురా. నా బాధ ఏంటంటే ఓ పని చేసి పెడతావా, ఎంత గోల్ చేస్తావు, నా చర్చికి వచ్చి నిద్ర పోతున్నారు ఇలా, వాళ్ళు వచ్చి లేపరు, నీ దండం పెడతానన్నా. చూసుకోండి గారు, దండం, మీ సంఘానికి ఒక దండం, నీకో దండం అనిపోయాడు. మరి ఏం చేస్తాం? ఏమండి, ఆదివారం తెల్లారుజామున 5 గంటలకు కోటం పెట్టి ఒక అనౌన్స్మెంట్ చేసి మైక్ ఆపేసేసి కాముగా ఆరాధన చేశాను అనుకోండి, నువ్వు కమ్మ కొరకేస్తావు. ఏమండి, ప్రార్థనకు రానోడికేమో ప్రైజ్ ది లార్డ్ అందుకని ఎవడురా అని ఎక్కుతుండడు. నువ్వు మనం ఆడే ఉన్నాం, ఏడా డైరెక్ట్ అయ్యి కాడే ఉన్నాం, ఏడా అయ్యి కాడే ఉన్నాం. కానీ 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 అమ్మా దండం పెడుతున్నాం పెళ్ళే. ఒకరోజు ఈ శబ్దాలన్నీ వినబడవు తల్లి, అయ్యా ఈ శబ్దాలు వినబడవమ్మా. ఒక రోజున సైలెంట్ గా ఆరాధన చేసే పరిస్థితి వచ్చినా, అయ్యగారు గార్ధక స్వరం, ఏ స్వరం? ఎవడురా అయ్యగారు కూటం పెట్టావా? ఏ కూటం రా? జ్ఞాపకార్థ కూటమా? కాదయ్య గారు, ఆరాధన కూటం పెట్టా. మరి బాకాలు వినబడలేదు అయ్యగారు, బాకాలు వినబడలేదురా. నీకు బాకాలు కట్టి ఆరాధన చేస్తే నువ్వు బరిలేగా మంచంలో దొరుకుతావురా. ఎంత దారుణం అండి. అసలు మీకు ఎట్ట వస్తుందండి బాబు? సిగ్గొత్తే నిద్రొత్తే కొట్టుకో, తప్పేం లేదు. తప్పంటావా? తప్పంటావా? పక్కోడు ఎట్టంటేనే నిద్రపట్ల, ఎట్టంటేనే ఎటగిస్తేనో మళ్ళీ న్యూస్ అనసు, నువ్వు విన్నావు, పక్కన అన్నావు. గాడిద ఆత్మ వచ్చింది ఇడికి. ఏ ఆత్మ? విచిత్రమైన ఆత్మ ఇది ఒకటి, గాడిదాత్మ. గాడిద ఎత్తే మనుషులకి మైండ్ పోద్దట, గాడిదాత్మ. అమ్మా, గాడిదాత్మలు పని చేయకూడదు, దేవుని ఆత్మ పని చేయాలి. ఆమేన్, హల్లెలూయా. సైలెంట్ గా ఉన్నారండి. అయ్యగారు వాక్యం మొదలు పెట్టాడు. ఇక తలాకాయలు దించిన అతట్లే, తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా.
ఏమండి ఎంత గోల్ చేస్తున్నాం కదా, బాకాలు ఆపేసి బాక్సులు పెట్టి ఆరాధన చేస్తుంటే వెనకాల ఇక నీ సెట్టింగ్ చూసి నాకు భయం, ఉన్నావా పోయావా తెలియక సగం సత్తున్నాను రయ్యా. కాత మెలుగు ఉండి ఆరాధన చేయరు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. రావడం డైరెక్ట్ టికెట్ నీకు వచ్చినట్టుగా బస్సు ఎక్కేస్తాం, నాకు అర్థం కాదు. ఈతగాడం పెంతుకో సంఘ విశ్వాసి కదా, ఉద్యోగం ఎక్కువ మనోడికి, పైగా ఆత్మహత్య అరకరం కవర్ చేస్తాడు ఈ మనిషి. మరి ఆడు చూస్తే రావట్లే, ప్రయత్నం చేస్తున్నాడు రావట్లేదు, ఎందుకంటే పక్కన వాళ్ళు మొత్తం సైలెంట్. సరే సరిపోయింది, సరే అంటే చర్చకు వచ్చా పంత సరే ఆగరా భాస్కర్ కాలాలే అన్నాడు. ఆ చర్చిలో సంఘ పెద్దలు లేచారు, వాళ్ళు కూడా నిద్రపోతున్నారు. అరే కొత్త గాడిద ఏదో వచ్చినట్టు ఉందరా, ఈ గాడిదా కొత్త గాడిద వచ్చి కాల్ చేస్తుందరా చూడండి అంటే ఎవరు లేరయ్యా, గోలు చేస్తున్నారు గాడిద. ఇదేదో కోస్తు గోడది అనుకుంటా, ఏ కోస్తు పెంతు కోస్తు గాడిద అనుకుంటా, గోలు చేస్తుంది చూడండి. చూసి పంపాడు ఒకడిని, వాడు పక్కన కూర్చొని ఎట్లా ఉండాలి అబ్బా, ఏం గడగల్లాడుతున్నాడు అండి, గడగడలాడుతా ఎట్టుండాలి, కాల్ చేయకూడదు, పెన్ డ్రాప్ సైలెంట్. ఓకే 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 నేను చేసి పెద్దని సౌండ్ రాని, ఓకే పెద్ద కమా. మరి ఆత్మలో అలవాటు పడి కదా. పేదరు ఆంధ్రీ గని పంపిన కూడా ఆడే వాళ్ళ కావట్లేదు, నువ్వు అవతల కూడా కూర్చున్నాడు. కొత్త ప్రైజ్లా చాలు ఉండు, గాలి చేయక. దేవుడు అల్లరికి అన్నాడు. సరే ఓకే, నో సౌండ్స్. ఇంకా చూసుకో, ఇద్దరు కోపం వచ్చి ఈ చూడాడు పడుకొని ఎత్తుకొని మొదలు బయటికి. ఈ ఎత్తుకొని పోతుంటే ఇతగాడు అంటాడు, యేసయ్యా నిన్ను ఒక గాడిదే మోసింది, నన్ను 2 గాడిదలు మోస్తున్నాయి అన్నాడు. నిన్ను ఒక గాడిదే మోసింది, నన్ను 2 గాడిదలు మోసుకొని పోతున్నాయి. ఉలుగు పలుకు లేదు, ఊరుకు దూరం అంటే ఓరహను కూర్చొని చూడకండి. స్పందించాలి దేవుని వాక్యానికి. మనం ఆత్మ చేత రేపబడే వారిగా ఉందుముగాక. ఆమేన్. క్రీస్తు ఆత్మ లేని వాడు ఆయన వాడు. అర్థమవుతుంది ఈ మాట? నీకు అర్థమైతే ఏమని ప్రార్థన తెలుసా? ప్రభువా నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు, నీ ఆత్మతో నింపు అని అడుగుతాం. ఎందరైతే ఆయన ఆత్మ చేత నడిపించబడతారు వాళ్ళు దేవుని కుమారులుగా పిలబడతారు. మనం దేవుని పిల్లలం అయితే దేని చేత నడిపించబడతాం? దేవుని ఆత్మ చేత నడిపించబడతాం. భూమి మీద రకరకాల ఆత్మలు ఉన్నాయి, రకరకాల ఆత్మలు ఉన్నాయి. కానీ మనం నింపబడవలసింది దేంట్లో తెలుసా? పరిశుద్ధాత్మ చేత. ఆమేన్. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడాలి. ఆమేన్. మీరు చదవండి, రోమపత్రిక 8వ అధ్యాయం 11వ వచనం భాగం చదవండి. జాగ్రత్తగా చూడండి. అరే అబ్బాయి ఇట్రామా, మీరు పడుకో, నిద్రపోయో, లైన్లో ఉండు, నేను లేపే టైం ఉందిరా నాయన. చదవమ్మా. మృతులలో నుండి, జాగ్రత్తనండి, శుభ శుక్రవారం రోజు యేసుని సిలువ వేశారు. ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, ఆత్మను దేవునికి అప్పగించాడు. ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత ఆయన దేహాన్ని ఒక సమాధిలో భద్రం చేశారు. ఎంత కట్టుదిట్టంగా భద్రం చేశారయ్యా అంటే పకడ్బందీ. అయ్యా ఈ నయవంచకుడు, ఈ నయవంచకుడు బ్రతికున్న దినాల్లో నేను చనిపోయి 3వ రోజు లెగిస్తాను అన్నాడు. అది మాకు పిచ్చెక్కించింది. అసలు అది మేము వారలేకపోయాం. అతగాడు చెప్పేదంతా దైవ దోషనే. ఇది ఇంకా ప్రజలు ఏమార్చాడు, మాయమాటలు చెప్పాడు. చనిపోయిన వాళ్ళు ఎక్కుతాడా, దాఖలాలు ఉన్నాయా అని వాళ్ళు రాజు కాడికి వెళ్ళి ఆర్డర్స్ జారీ చేయించారు. ఏమని తెలుసా?
ఒకవేళ ఇతగాడిని సమాధి చేసిన సమాధి కాడికి వెళ్ళి అతగాడి శవాన్ని మోసుకొని వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు వచ్చి యేసయ్య లేచాడని గోల చేస్తే మేము చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి. మరి ఏం చేయమంటారయ్యా? నిరపరాధి, ఏ పొరపాటు లేదు, అయినా మీరు సిలువేయండి సిలువేయండి కేకలు వేశారు. ఇది పండగ పూట, శుభవేళ. మన ప్రభుత్వంలో ఖైదీలుగా ఉన్న వారిని ఇద్దరిని మీద నిలబెట్టి వారిలో ఎవరిని మీరు కోరుకున్న వాళ్ళని విడుదల చేయడం అలవాటు ఉంది కదా. ఇదిగో బర్బా ఒకవైపు ఉన్నాడు, మీరు నేరస్తుడు, దైవద్రోహి. యేసయ్యేమో దైవద్రోహి, బర్బా దేశద్రోహి, బందిపోటు దొంగ, మాఫియా గ్యాంగ్స్టర్, ఎన్నో హత్యలకు మూలకారకుడు, రక్తము చిందించే చరిత్రలో హిట్ లిస్ట్ ఉన్న వ్యక్తి, క్రూరుడు. ఇంకోవైపు మితానుభావి, ప్రేమశీలిగా పిలబడిన యేసు. ఇప్పుడు ప్రజలతో అన్నారు, ఎవరు కోరుకుంటారు మీరు? ఎవరు కావాలి మీకు? ప్రాణం పెట్టే యేసే కావాలా? ప్రాణాలు తోడే బర్బా కావాలా? మీ కొరకు ఖర్చు అయిపోయే యేసై కావాలా? మీకడ దందా చేసే బర్బా కావాలా? మిమ్మల్ని ఇష్టపడే యేసు కావాలా? మిమ్మల్ని కష్టపెట్టే బర్బా కావాలా? అని ఇద్దరు నిలబెట్టి ప్రజావేదికలు అడుగుతున్నారు అధికారులు, ఎవరు కావాలి అని. ప్రజలు ఏమని కేకవేశారు తెలుసా? ఎవరు కావాలని కోరారు తెలుసా? మాకు యేసు వద్దు, బర్బాయే కావాలి. ఇక్కడ మాట చెప్పాలనుకున్నాను. ఈరోజు సంఘం ఎదుట వాక్యాన్ని వాక్యంగా బోధించే దైవజనుడు కావాలా? కల్పిత కథలతో కల్లుబొల్లు మాటలతో ప్రలోభ పెట్టే సేవకుడు కావాలా అని ఒకవేళ ఈరోజు ప్రజా వేదిక పెట్టి ఇద్దరు సేవకుల్ని దేవుని ఇష్టాన్ని జరిగించాలి, మా సొంత నిర్ణయాలు కాదని ఆశలు చంపుకొని దేవుని ఆలోచనకు అప్పగించుకొని కష్టాన్ని కోరుకునే సేవకుడు కావాలా? మీ కష్టాన్ని కానుక రూపంలో, కాసు రూపంలో కాసుకొని వడగాచుకొని తాగే ఈ సేవకుడు కావాలా అని ఈరోజు ప్రజావేదికగా క్రైస్తవులు నిలబెట్టి అడిగితే కోరుకునే వాళ్ళు ఎవరో తెలుసా? ఆ పాస్టర్ గారు శ్రమ పడమంటున్నాడయ్యా, ఆ పాస్టర్ గారు భక్తిగా బ్రతకమంటున్నాడయ్యా, అలా బ్రతికితేనే దేవుడు దీవిస్తాడా? ఏదో మనుషుల్లో అరకర లోపాలు ఉంటాయి, ఉండకపోవన్నట్టుంటాయి. దేవుడు తెలియందా? ఉపవాసం ఉండమంటాడా పాస్టర్ గారు? ఎవరు? వాక్యాన్ని వాక్యంగా బోధించే దైవజనుడు. ఆ పాస్టర్ గారు చర్చికి వెళ్తే మా పెత్తనాలు ఉండవు, మా మాట సెలదో, ఇక ఏ కాడికి ఆయన చెప్పిందే సెల్లాలంటాడు. కనుక అలా చెల్లుబాటు అయ్యే సంఘ పాత్ర మాకొద్దు. మాకెవరు కావాలి తెలుసా? ఇదిగో నువ్వు ఎట్టున్నా కానీ నీ తొట్టి దీవించబడిపోద్ది, నీ రోగాలు పోతాయి, ఇబ్బంది లేదు అని కాస్త ఏమర్చి మాట్లాడుతా కాస్త షో చేస్తాడే, ఆ పాస్టర్కి మాకు సరిపోతాడు. ఆ రోజు ఆ ప్రజలు బర్బాను కోరుకున్నట్టుగా ఈ రోజు క్రైస్తవ ప్రపంచం ఎటువంటి సేవకులు కోరుకోవాలని ఇష్టపడుతుంది అంటే కల్పన కథలు, కల్పిత మాటలు, మీకు ఇచ్చ పుట్టించే బోధ. ఇచ్చకు బోధ ఏంటట? ఇచ్చకపు బోధ. మా ఇష్టాన్ని, మా ఆశలను దాంట్లో మిళితం చేసి కల్పించే బోధ, మీ ఇచ్చకు బోధ. నేను అంటాను, మీకు దండం పెట్టి చెబుతున్నాను, బర్బాను ఆ రోజు వాళ్ళు కోరుకున్నట్లుగా మీరు ఇటువంటి వాటిని కోరుకొని నిత్యత్వాన్ని పాడు చేసుకోకండి. వాళ్ళు బర్బాను కోరుతుంటారు, అతడు నిరపరాధి అంటున్నావు. ఓ పిలాతు అధికారి, ఎదుగో యేసు నిరపరాధి అన్నావు. ఎలా చెప్పగలిగావు? తన భార్య వెంటనే ఒక సమాచారం పంపింది, ఈ పొద్దుకోకి వేళ నాకు చిన్న కల వచ్చింది, అయ్యా ఆ నీతిమంతుడు జోలికి పోమాక. ఎవరు నీతిమంతుడు? బర్బానా?
తన స్వలాభాన్ని కప్పిపుచ్చి ప్రజలను దోచుకొని బర్బానా దేవుడే నరవతరిగా దిగివచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టవచ్చిన యేసా ఎవరు నీతిమంతుడు? ఈరోజు ఏ బోధ చేత సంఘం కట్టబడుతుంది? వాక్యాన్ని వాక్యంగా బోధించే బోధ, వాక్యాన్ని వాక్యంగా అంగీకరించే బోధ. నిజమండి. ఒక ఆయనేమో వాక్యంలో నుంచి అదిగో అదిగో యెహోవా ఈల వేసి జనాలను పోగేసి ఏమేయాలి మీరు? ఏడా రికార్డింగ్ డాన్సుల్లో, పబ్బుల్లో, కబ్బుల్లో తాగినాడు. చర్చికి వచ్చి నువ్వు గట్టిగా మాట్లాడానుకో దావీదు వలే, చెప్పండి ఏం జారట, దావీదు వలే ఇగో దావీదు వలే నాట్యం ఆడాల. మంచిదే. ఎట్టాడాలా? యేసయ్య గారు పాడి ఒక పాట, ఒక చక్కని పాట. యేసయ్య ప్రియుడు, ఈయన ప్రియురాలుగా భావించి యేసయ్య గారి పాటలన్నీ కూడా ప్రేమ బంధంతో కూడియే. ఆయన ఎట్లా రాసేవాడంటే, ఆయన నా ప్రియుడు, నేను ఆయన ప్రియురాలని. నీవు కనిపించని రోజునా బాగుందిగా. దైవజన్యేమో ఆత్మ ప్రేరణలో నుంచి ఆయన ప్రియుడు, ఈయన ప్రియురాలుగా భావించి రాశాడు. నేను భీమవరంలో సేవ చేస్తున్నా. ఈ ప్రకాష్ గారి వాళ్ళ ఊరే కలవపూడిలో. అక్కడ ఒక నామకార్థ సంఘం ఉంది. ఆ సంఘంలో ఒక కుర్రోడు పాటలు కొంచెం నేర్చుకున్నాడులే. ఇట్లా పాడడం నేర్చుకున్నాడు. ఇక పాట కోసం అతడు చర్చిగాడు. ఆడికి ఆ చర్చిలోనే లవరు. ఈడు పాడుతూ నీవు కనిపించని రోజు ఎవరు సైతానికి బేట. జాగ్రత్తలండి. ఏందంటే పాట పాడుతున్నాడండి. ఇంకా భీమవరం సేవ చేస్తున్నప్పుడే ఆశ్చర్యం తెలిసి ఈ కుర్రపిల్లలు అండి వాళ్ళు కిస్మిస్కి అవుతారు. రావద్దంటలే, మన పిల్లలు కూడా రప్పిస్తాను నేను అలాగని చర్చికి వస్తారని. కానీ వాళ్ళ పెత్తనాలు నేను చేయను. ఎందుకంటే అయ్యగారు నేను కూడా పాట పాడతాను. ఏం పాడతారా? నేనంటే ఆదివారం వచ్చి పాడరంట. ఆదివారం వచ్చి 4:30కి వచ్చి మైకేసి ఒక పాట పాడే, నేను కూడా హల్లెలూయా అంట. ఇప్పుడు ఏంది అంటే మేము కూడా కిస్మిస్ చేసాం, మేము కూడా పండగ చేసాం, మేము కూడా కేకులు బాగానే కోసాం, మేము కూడా మూతులకి బాగానే రాసుకున్నాం. ఏంటిరా హ్యాపీ కిస్మిస్? ఈ దరిద్రాలని ఆర్పడానికి ఇక్కడ లేము కదా. బయట చేసేది వీడక్కడ చేస్తే, బయట చేసే తర్వాత ఏడ చేస్తే మరి దీనికి ఆడ విలువ ఉంది చెప్పండి. అంటే నువ్వే చేతులు ఆడ పాడు చేస్తే విలువ ఉందా దేవుడి సన్నిధికి? లేదు. అందుకని చెప్పి ఆమోస్ 6:5 ఏమో చదవండి. ఏ పాటలట? ఏ పాటలు? ఎవరు అన్నారు ఈ మాట? ఎవరు అన్నారండి? మాట్లాడు చూస్తారండి, నాకు అర్థం కాదు. ఏమో ఎటు నుంచి వచ్చావు బాబు అన్నట్టు చూస్తున్నారండి. ఎవరు అన్నారండి? పిచ్చి పాటల. యేసన్న గారి పాటలు భలే కమ్మకుంటాయి కదా, అర్థవంతం ఉంటాయి కదా. ఆయన పాడిన ఫస్ట్ పాట కృపామయుడా నీలోనా, కృపామయుడా. ఆ పదాలు కానీ ఆ రాగం కానీ ప్రశాంతం ఉంది. ఒకడు పాడుతున్నాడు కృపామయుడా నీలో నా, కృపామయుడా నీలో నా. ఏంది ఓరి దొంప ఎట్లా కూడా పాడుతున్నా, బ్రేకు పెళ్ళని పాడుతున్నాడు నాయన. ఇది నేను జోక్ చేయట్లే, పాడాడు ఒకడు. అదొక ట్రెండ్ అయిపోయిందండి. ఏంటంటే ఈ దేనికిరా
టైర్లు అమ్మే కొట్టుకు బయటకు వచ్చింది రా బాబు. ఎంత దారుణం అండి. పిచ్చి పాటలు పాడుచు దావీదు వలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదము. దావీదు వలే హల్లెలూయా. కష్టము వచ్చిన నష్టము వచ్చిన తండ్రిని స్తుతించేదాము. కష్టము వచ్చిన దావీదు వలే నాట్యమాడుతూ వాయిద్యాలు వాయిస్తూ ఇంకా ఏదట కల్పించుకున్నారు. అంటే కల్పితం అంటే ఒరిజినల్ కాదు, డూపు, డమ్మీ అన్నమాట. ఈ డమ్మీలు డమక్కులు పనికిరావమ్మా, సర్దుకొని పో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడున్న సంఘాలకి ఏం కావాలి? ఎంత దారుణం అండి. బర్బాను కోరుకుంటున్నావా, యేసును కోరుకుంటావా? వాక్య క్రమంలో కట్టబడే సహవాసం కోరుతావా? వాక్య విరోధంగా నడిపించబడ్డా చాలు, నాకంటే యేసు ప్రభు ఉన్నాడు, నేను కూడా ప్రార్థన చేస్తాను, నాకు కూడా మాట్లాడచ్చు, నేను కూడా తిరుగుతానంటే ఎడు తిరుగుతావు నువ్వు? నిత్యత్వం చేరగలవా? ఆ రోజు యేసును కోరుకోలే, బర్బాను కోరుకున్నారు. యేసును సిలువకు అప్పగించారు. యేసు చనిపోయాడని ఎరిగి ఆ దేహాన్ని తీస్తా ఉంటే శిశువు తీసుకొచ్చి ఒక సమాధిలో, అర్మిత యోసేపు తొలిపించుకున్న సమాధిలో యేసయ్య దేహాన్ని పెట్టారు. ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం, చదవండి. జాగ్రత్తనంటే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఆర్డర్స్ తీసుకొచ్చారు. ఈ వంచకుడు లేకుండా శిశువు తీసుకెళ్ళిపోయి లేచాడంటే చాలా చాలా చెడ్డ ప్రచారం వెళ్ళిపోద్ది. మేము కష్టపడిన కష్టం తొంగలు తొలగిపోద్ది. కనుక షిఫ్ట్ల వారీగా సైనికుల్ని మీరు కాపలు పెట్టాలి. ఆ సమాధి దరిదాపులో 1 కిలోమీటర్ దాకా ఎవరు కూడా ఎంటర్ కాకూడదు. ఒక 4-5 రోజులు, 3 రోజులు అన్నారు కదా, 4-5 రోజులు ఆ దరిదాపులు ఎవరు రాకూడదు. షిఫ్ట్లు పెట్టండి, బలమైన సైనికులు పెట్టండి. ఒక బలమైన బండ దొర్లించి ఆ సమాధిని ముంచి, అంటే 2 రథాలలో అలాగే గుర్రాలతో లాగగలిగి ఒక పెద్ద బండను ఆ సమాధికి పెట్టారు. దాంతో క్లోజ్ చేశారు. ఒక ముద్ర వేశారు, అధికార ముద్ర. దాన్ని తీయడానికి కానీ ఎవరికి అధికారం లేదు. జాగ్రత్త పిల్లారా, 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఈరోజు ఏది సత్యమని మనం నమ్ముతున్నామో ఆ సత్యాన్ని బయట తీసుకొచ్చిన సంఘటన 2000 సంవత్సరాల క్రితం ఈ ఆరిన నేల మీద జరిగిన ఒక అద్భుతం, ఆశ్చర్యం. మనుషుడు నమ్మజాలని సత్యం, ఒప్పుకోలేని విషయం, వాస్తవాలకు అందని ఆలోచన ఇక్కడ దాచబడి ఉంది. అక్కడ రాయబడి మాట ఉంది సార్, ఈయన్ని శిష్యులు ఎత్తుకొని పోలేదు, ఈయన్ని అధికారులు ఎత్తుకొని పోలేదు, ఈయన్ని ఏ వాడు వచ్చి లాక్కొని ఆ శవాన్ని తీసుకెళ్ళి వెళ్ళిపోలేదు. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచినాయి, అసలు కంటికి కునుకు లేదు. సైనికులు చాలా జాగ్రత్తగా పకడ్బందీగా కాపలా కాస్తున్నారు. యేసు ప్రభువుని చంపించాలని కంకణ కట్టుకున్న వాళ్ళు కూడా పకడ్బందీగా ఆ దరిదాపులు తిరుగుతూనే ఉంటున్నారు, ఎంక్వైరీ చేస్తూనే ఉంటున్నారు. 3వ రోజు సమీపిస్తా ఉంది, 2వ రోజు చివరి గంటలు గడుస్తా ఉన్నాయి. వాళ్ళకు తెలియకుండా చాలా పకడ్బందీగా సైనికులు అధికం చేశారు. భద్రతా దళాలు ఎక్కువైనాయి, సపోర్ట్ ఎక్కువైంది. అందరూ కూడా జాగ్రత్తగా, అసలు కంటి కురుకు లేకుండా జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. ఈ నయవంశకుడు 3వ రోజు లెగిస్తారన్నాడు కదా, ఇంతకాడు లేకూడదు. జాగ్రత్త పిల్లారా, రోమా ప్రభుత్వంలో ఆరిన నేల మీద నడిచిన
బలశూరులు ఉన్నారు. ఒక్కడిని గ్రౌండ్ నిలబెడితే ఒక్క సైనికుడే 10,000 మంది ఈజీ కొట్టేసే అంత బలశూరులు యేసయ్య సమాధి కాపలా కాస్తున్నారు. 3వ రోజు సమీపిస్తుంది. 2వ రోజు ముగించబడి 3వ రోజు సమీపిస్తుండగా సడన్ గా మధ్య ఆకాశంలో ప్రకాశమైన వెలుగు, ఒక పెద్ద శబ్దం, మనుషుల చెవులు వినలేనంత భయంకరమైన శబ్దం. ఆ శబ్దం వినగానే అలర్ట్ అయిపోయారు. ఖడ్గాలు ధరించారు. అసలు మామూలు లేదు. ఎవడొచ్చినా కూడా కత్తి చేత నరికి అవతలేయడమే. డోంట్ కేర్ అనగా వాళ్ళకి ఇచ్చిన డ్యూటీలో చాలా నమ్మకంగా నిలబడిన వాళ్ళు నిలబెట్టారు. ఆ ప్రకాశమైన శబ్దం ఫస్ట్ చూడగానే అది ఆకాశం నుండి. ఏందా శబ్దం అని చూడగానే ఒక మెరుపు. ఆ మెరుపును చూడగానే వాళ్ళ కళ్ళు బయలు కమ్మి అంతటి అజానబాహులే 1000 మంది ఉన్న సైనికులే చచ్చిన వారి వల్లే పడ్డారట. ఒక తెల్లని దేహంతో కూడా ఒక ఆయన వచ్చి యేసయ్యను పట్టుకొని పైకి లేపాడు. గట్టిగా 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 హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు. ఆమేన్. అంటే చనిపోయిన యేసును లేపిన ఆత్మ నీలో ఉంటే నిన్ను కూడా లేపుతాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చనిపోయి తూర్పు అక్కడో లేకపోతే అక్కడో ఎక్కడో సమాధి చేయబడి ఉండొచ్చు, సంవత్సరాలు గడవచ్చు, నీ పేరు మర్చిపోవచ్చు, నువ్వెవరో తెలియపోవచ్చు. ఇదిగో విను 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 ఒక రోజు నువ్వు లేస్తావు, కడబోర శబ్దం వినబడుతుంది. అలా శబ్దం వినబడినప్పుడు నీ శరీరం కులిన ఎముకలు మళ్ళా మహిమ దేహం దాల్చి లేచి బయటికి రావడానికి నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. ఆత్మ చేత రాపబడితే నువ్వు లేపబడతావు. హల్లెలూయా. సంఘాన్ని కూడా అది హెచ్చరిస్తున్నాడు. క్రీస్తును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల. గలతీ 5:16. గలతీ పుస్తకం 5వ అధ్యాయం 16 వచనం. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను వండరు. ఈ శరీరంలో ఇచ్చలు ఉన్నాయి, కామ వికార చేష్టలు ఉన్నాయి, దౌర్జన్య కాండ ఈ మట్టి దేహంలో ఉంది, మాంస ముద్దలో. ఇది బ్రతికొన్నంత వరకు ఒకటే పీకుడు, తిను తాగు సుఖించు. తర్వాత ఏదైతేయో కానీ బ్రతుకున్నంత వరకే హ్యాపీగా బ్రతుకొని ఈ శరీర ఇచ్చల చేత ఎడబడుతున్నాడు మనిషి. ఈరోజు మనిషి తానంతట తాను మారలేకపోతున్నాడు. నేను చెప్పాను, ఒక ఆయన సారాలు కాస్తూ సారా వ్యాపారం చేస్తా సారాగా బానిస అయిపోయాడు, చుట్టకు బానిస అయిపోయాడు. వాళ్ళ పిల్లలు మారారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ మారారు. ఇతగాడు మాత్రం వ్యసనక్రాంతుడై ఉండిపోయాడు. వాళ్ళు మారి ప్రార్థనకి వెళ్తున్నారు, వాళ్ళు మారి దేవుని ఆరాధిస్తున్నారు. పిల్లలు చెప్తున్నారు, నానా నువ్వు కూడా ప్రార్థనకి రాలి. వస్తాలేరా అన్నాడు. వాళ్ళ ఆవిడ, అయ్యా ప్రార్థనకు వస్తే బాగుంటుందిగా, వస్తాలే అన్నాడు. అందరూ మారారు, ఆలోచన మార్చుకున్నారు, చక్కగా ఆధ్యాత్మికంగా నడిపించబడే సేవకుడు సహవాసంలో చేరారు. కుటుంబ పాత్రలు అందరూ వెళ్తున్నారు, కానీ ఇతగాడు ఒక్కడే ఆదివారం రావట్లే. వీళ్ళ ఆశ, వీళ్ళ ప్రార్థన వాళ్ళ తండ్రి కూడా మారాలి, తన భర్త మారాలని. ఇతను మాత్రం సారా దుకాణం కాదు, సారా కాసేవాళ్ళు. సారా కాసిన తర్వాత అది పవర్గా ఉందో లేదో వీళ్ళే గ్లాసులో పోసుకొని చల్లారాక అంటాడు. మరి అంత దారుణం ఎందుకు అంటాను నేను? విచిత్రం. సిగరెట్ సొట్లో మిగిలితే వదిలిపెట్టాడు, పిర్రంగి గొట్టంలో పెడతాడు, మరలా పీకుతాడు, వేస్తాడు, పీకి మళ్ళీ వేస్తాడు, వదిలిపెట్టేది లేదు. ఒకరోజు సంవత్సరం గడిచింది, వాళ్ళ కుటుంబం మారి. ఇతగాడు మాత్రం అదే సారా బట్టలు కడుతున్నాడు, సారా కాస్తున్నాడు, సారా తాగుతున్నాడు.
నాడు సారా, ఒక్కోసారి సారా అట్ట పోసి ఎలిగితే మండుద్ది, అబ్బా గట్టి పవర్. సారా పోసి తగలబెట్టి అంటుకుంటుంది అంతే. అంటే నీ శరీరంలో ఉన్న అవయాలు కూడా కాలిపోతాయిగా, పాడైపోతాయిగా, రిపేర్కి వచ్చేస్తాయిగా. ఎంత దారుణం అంటే, ఎంతమంది తాగి చనిపోతున్నా, తాగుడికి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని మంచాలు పడి అభ్యంతర పడుతున్నా, మిగతా వాళ్ళకి ఏం రావట్లే, స్పృహ రావట్లే. నేను మాట చెప్పమంటారా, నేను చూసిన విచిత్రం. ఒక అతను తాగి లివర్లు పాడే చనిపోయాడు. అతను పడేయడానికి వస్తారు కదా, పడేడుకు వచ్చి వీళ్ళు కూడా నాకే ఇక చూసుకో కోత అవతారాలు వేస్తారు. ఆ సమాధి కాడికి వెళ్ళడానికి 6 అడుగులు కాదు, 6 అడుగులు ఎట్టేస్తాడు. రైట్, మా ఓడు మధ్యలో మళ్ళీ ఇదొకటి మధ్యలో అసలు వేస్తాడండి. నాకు ఈయన చూసి అనిపిస్తుంది, ఆ పెట్లో ఉన్నోడు కూడా ఎట చేసే కదా, వీడికేం రావాలా అసలు. అమ్మా ఆడు అట చేసేగా, ఈడు అంటాడు మళ్ళీ తాగాడు. మా వాడు తాగి లివర్లు పోయి, ఈడియో మరి ఎనప రేకులు అయింది, లేకపోతే కంపెనీ సెట్టా, అరే దొంప దేగ. అందుకనే మరణం అందరికి సంభవిస్తుంది కనుక మరణం కలిగే వారి వద్దకు ఎందుకు వెళ్ళమన్నాడు తెలుసా? ఒకవేళ నువ్వు కూడా అలా ఉండి తేడా పడతావరా బాబు, జాగ్రత్త పడమని ఆ పాట రా నాయనా, పాఠం నీకు అర్థం అవ్వాలి. అరే మరి నేను పోతే నా పిల్లల సంగతి ఏంటి, నా భార్య సంగతి. అకాల మరణాలండి. నీ కాలం రాకముందు నువ్వు ఎలా చస్తావని దేవుడు ఏడుస్తున్నాడు. నీ కాలం రాకుండా నువ్వు ఎలా చచ్చిపోతావు దేవుడు దుఃఖపడుతూ ఈరోజు ప్రపంచం ఏడుతున్నాడండి. ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయో. త్రాగి డ్రగ్స్ కలవాడుతున్నారు ఈరోజు. అసలు డ్రగ్స్ ఎడిట్ అయిన వాళ్ళు చూడండి, వాళ్ళకి బండిస్తే బండిలో హాయిగా గాల్లో తిరుగుతాడు. చూడ లారీ వస్తుందా, బస్సు వస్తుందా చూడ, ఆ మత్తులో వెళ్ళిపోతాడు. తాను వస్తాడని ఎదురు చూసే పిల్లలేమవ్వాలి, తాను తిరిగి వస్తాడని ఎదురు చూసే భార్య ఏమవ్వాలి. రెప్పపాటున మరణబడిలో కబలించబడితే కన్నీళ్ళే కదా అన్నపానాలుగా మారి. మనుషులుగా ఒక బంధానికి మనం ఎంత అలా ఏడిస్తే, ఆయనది రక్త బంధం, ప్రాణం పెట్టాడు, నీ కొరకు జీవం పోసాడు, నేను దిద్దాడు, స్వహస్తాలతో చేశాడండి. 6 మాసాలు మోసి 6 నెలలు ఎత్తుకున్న బిడ్డను పోగొట్టుకుంటే తల్లే తడలిపోతే నీకు రూపం ఇచ్చాడే, నీకు ప్రాణం ఇచ్చాడే, నీకు అనుపోలికనిచ్చాడే, ఎన్నో ఆశలు ఉన్నాయే. మరి నువ్వు ఇలా చనిపోతే ఆయన ఎంతగా ఏడుస్తాడు. నేను అంటాను, సమాధి కాడ నీ కాడ నీవు చనిపోయిన తర్వాత కూర్చొని ఏడ్చేవాళ్ళు ఎవరు బాగా ఏడ్చారో చూస్తే, అయ్యా పలానా భలే ఏడ్చింది అంటాం. నేనంట ఆమె బాగా ఏడ్చిందా, అలాగైతే ఆమె కంటే 10 నా దేవుడు ఏడుస్తున్నాడు. కారణం తెలుసా? నువ్వు అలా చనిపోవడానికి ఇష్టం లేదు. దుర్మార్గులు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. దారుణం అండి. శరీరీచ్ఛల చేత ఏడబడుతున్నాం, ప్రాణ పరిస్థితిలోకి వస్తున్నాం. ఈ శరీరంలో కలిగి ఇచ్చలు మనం జయించలేకపోతున్నాం అండి. జయించగలుగుతున్నావా? ఎంతటి త్రాగుబోతుడికైనా మారాలని ఆశ ఉంటుంది, నిజం. ఎంతటి దుర్మార్గుడికైనా మారాలి అని ఆశ ఉంటుంది. మీరు గమనించండి, ఎంతటి పిచ్చి తిరుగుడు తాగేవాడనా, పిచ్చి తాగుడు తాగడా ఒకరోజు ఏడుస్తాడు. వాడు ఏడుపు కారణం తెలుసా? నేను మారితే ఎంత బాగుంటుంది, తాగి మా ఆడోళ్ళు కొడుతున్నారు, తాగి మా పిల్లలకి అన్నం పెడతలే. మనిషి అండి, నిజం. ప్రతి మనిషికి ఎంతగా జాతిగా జారినా ఆ మనిషికి ఒక రోజు ఆలోచన పుట్టిస్తాడు దేవుడు, మారుతాడని. కానీ మారగలుగుతున్నాడా?
వీళ్ళు సంవత్సరం పాటు ప్రార్థన చేశారండి. ఒకరోజు పొద్దున్నే ఆదివారం సారాగాడికి వెళ్తున్నాడు. నాన్న ఆదివారం నన్ను వద్దు నాన్న. మీరు పోతున్నారు రా, నేను పోతాను రానులే, నేను వచ్చేవాడిని కాదులే, మీరు పోండి అని చెప్పి ఆయన సారా బట్టీలు కడిపోయి సారాలు కాసి 10:30-11 ఆ సమయంలో గ్లాసులో పోసి దించింది. అల్లా చల్లారిన తర్వాత కొంచెం కింద పోసి ముట్టిత్తే సూపర్గా ఉందే అని కాసేపు చల్లారిన తర్వాత తాగుదామని చుట్ట చుట్టుకున్నాడు. తాగిన వెంటనే చుట్ట తాగుతాడు. రెడీ చేసుకున్నాడు. 2 గ్లాసు పట్టుకుంటే గడగడగడగలాడుతున్నాడు. అదే ఏమవుతుంది? షేక్ షేక్ అవుతుంది. అబ్బే ఆడు ఎవరు పక్కన లేరు. ఆడు అబ్బో ఇదేదో తేడా ఉంది. వీళ్ళేదో ప్రార్థన చేస్తుండ ఉన్నారు ఎవరు ఇంట్లో వాళ్ళు. సర్లే చుట్టాన్ని తాగుదాం అని మొల్ల ఉన్న చుట్ట తీసాడు. కొరుకుదాం అని ఇటు లేదు. ఒక్క వారం రోజులండి చుట్ట తాగాలని, సారా తాగాలని, చుట్ట తాగాలని, సారా తాగాలని ఇక స్టార్ట్ అయితే చుట్టది షేకు. అసలు అర్థం కావట్లే. చివరికి ఎవరన్నా సారా తాగిన వాళ్ళు పక్కన వచ్చి మాట్లాడుతాం, వాసన వస్తుంటే వాంతులు వస్తున్నాయి. దొరకండి చాలేమో నువ్వు కూడా తాగుతావు అంటాడు. పడతలేదురా పారా, సిగరెట్ వాసన వెళ్తే అబ్బో తలపోటు వస్తుంది. అర్థం కాలే. ఒక వారం రోజు చూసాడు ఆ మనిషి, అసలు వల్ల కాలేదు. మర్యాదగా తర్వాత ఆదివారం యాడికి వెళ్తున్నారు, యాడికి వెళ్ళేది పాదానికి, నేను కూడా వస్తానే పద 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 దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఎక్కడికి మార్గంలో పడింది, గాడిలోకి వచ్చింది. ఎవరి వలన? దేవుని ఆత్మ తాకిడి. నేనంటాను దేవుని ఆత్మను తాగితే వ్యభిచార కోపంలో బయటకు వచ్చేస్తావు, త్రాగుల్లో బయటకు వచ్చేస్తావు. ఏ జోతలున్నా దేవుడు పైకి లాగి గట్టినేస్తాడంతే. హల్లెలూయా. నువ్వే చూస్తావు, నేనేనా? ఆ రొచ్చులో ఉంది నేనే కదా, ఆ బురదలో దొరికింది నేనే కదా. ఏంది నా అవతారం అంటే ఆశ్చర్యపోతావు. నీ జీవితం నీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. మనుషుడు తానంతో తాను మారలేడు. నీ మనసు మార్చుకోవాలనుకున్నా మార్చుకోలేవు. నీ ఆలోచన మారదు, నీ మార్గాలు మారు, నీ చూపు మారదు, నీ పద్ధతి మారదు, నీ వైఖరి మారదు. మరి ఎలా? హౌ ఐ కెన్ చేంజ్? నేను ఎలా మారాలి? ఎలా చేస్తే మారగలను? ఒక ఆమె విచిత్రమైన పథకం పెట్టిందండు. అలా ఆయన వచ్చి అలా అడగడ చించు, అలా ఆడిపోయారు. చించు, ఆమె కంచు, ఎలాగాడు మంచు, కాసేపు ఉంచు. అసలు మామూలు పేర్లుగా చించు అంట, ఎలాగాడు కంచు అంట, పిల్లగాడు మంచు అంట, అటు కాసేపు ఉంచు. విచిత్రం. చించు, నాకు సిగరెట్ తాగాలని లేదు, డాక్టర్ గారు చెప్పారుగా ఆటోటేక్ వస్తుందని. ఏ టేక్ పలకడం కూడా రాదు, ఆటోటేక్ వస్తుంది అన్నాడుగా. నాకు కూడా భయం ఉంది, మారాలి, అందుకే మారలేకపోతున్నా. ఐ కాంట్ చేంజ్. చించు, కంచు, ఈ మంచు కూడా ఇక డాడీ అని ముగ్గురు ఏడుపు. ఈ ఒక ఆలోచన చెప్తుంది అంటే ఏదో పని చేద్దాం. ఈ ఎలకలు పట్టే బోన్లు ఉంటాయా, దాన్ని అసలు చుట్ట మొక్క కాదు కదా, మంచినీళ్ళు సొక్క కూడా దూరనంతగా బాగా దట్టంగా కాస్త ఈ తీగలతో ఒక హెల్మెట్లు తయారు చేసి అది వాడు తలగబెట్టి తాళం పెట్టింది. తలగబెట్టి తాళం. ఐడియా మీ జీవితాన్ని మార్చేదని పని చేశారు. ఇక నన్ను రచ్చబండి పిలుస్తారు.
అయ్యగారు నీ దెబ్బకి ఈ తాళాలు ఎందుకోవాలా అమ్మా, వాళ్ళ ప్రయత్నాలు. ఇక వీడు మనుషులు తాగాలనుకో, తాళాలు ఆడికాడ ఉండవు, అలాడు కాడ చించు కాడ కంచు కాడ ఉండవు, మంచు కాడ కూడా ఉండవు. ఎవడ చించు ఏంది కంచు, మంచినీళ్ళు అంటే ఆమె తాళం తీస్తే తాగుతాడు, టకిమంటాను. ఎన్ని ప్రయత్నాలు చేయగాక కుక్క తోక వంకరే. తెనాలి రామయ్య కాలంలో ఒక చక్కటి సంఘటన. కుక్క తోక వంకర కాదు, స్టేడి అతను ఒకటి కొట్టం కట్టాడు, 6 నీళ్ళు తిన్నగా రావాలని. ఒకడు పెద్ద బండరాయి కట్టాడు లాగి తిన్నగా రావాలని. ఒకడు రకరకాల ప్రయత్నాలు. రాజుగారి దగ్గరికి వచ్చి తీగానే ఒకడు గొట్టంలో తీసాడు తోక. చూసావా రాజా, కదలకుండా ఉంది, మరి అది లెక్క అని. లెక్క తెక్క ఏమి లేదు ఇక్కడ, చెక్క ఏం మిగిలింది మొక్క. ఏం కుక్క తోక వంకర అన్నాడుగా, వంకరే. నిజమండి, మనిషి మారాలని ఎన్ని ప్రయోగాలు చేస్తున్నాడో. ఒకడైతే కాశ్మీర్ పోయి ఒంటి కాలు మీద నిలిచాడట. అసలు చూడు వాడు తపస్సు. ఒంటి కాలు మీద అలా నిలిచి ఎట్టెత్తాడు చెయ్యి. ఇది ఈ సెట్టింగ్. ఎట్టా ఈ చెయ్యి ఎట్ట వద్దని పని చేస్తున్నాడు. అన్నం తింటే పర్లేదు సార్, షేక్ ఎంటితే పర్లేదు సార్, ఓరకం లెక్కుతుందండి మనుషుల మీదకి. చాలా తేడా పడుతుంది సార్, ఇంట్లో వాళ్ళ మీదకి ఊర్లో వాళ్ళ మీదకి. తన్ని తాలింపు వేస్తున్నా సార్, నేను తన్నులు తిని తీసుకుంటున్నా రాయ. ఈ చేతి ఎండ పెడితే పని అవుతున్నట్టు ఎత్తాను. చెయ్యి ఎండితే స్వభావం మారుద్దా, ఆలోచన మారుద్దా, వైఖరి మారుద్దా? బిడా వినో, ఈ రోజు మనిషి పాపాన్ని విడిచి బ్రతకాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలలు, లేకపోతే 1 వారం 2 వారాలు 2 రోజులు 3 రోజులు మరలా యథావిధి కుక్కకు వాంతు తిరిగినట్లుగా, పంది బొర్రలో తోలినట్టుగా ఇదే తంతు, ఇదే తీరు. కనుక మనిషికి అర్థం కాక జుట్టు పీకొన్నాడు, ఇక ఇంతే నా బతుకు అని. బైబిల్ చెబుతుంది, నీ జీవితంలో మార్పు రావాలంటే, నువ్వు పాపం చేయించాలంటే, పరిశుద్ధంగా బ్రతకాలంటే, మంచిగా మాట్లాడాలంటే, మంచిగా ఆలోచించాలంటే, మంచిగా నడవాలంటే, మంచిగా పనిచేయాలంటే, నువ్వు దేనితో నింపాలో తెలుసా? ఎందరైతే ఆత్మ చేత నడిపించబడతారో, ఆత్మ చేత నింపబడతారో, వారు శరీర క్రియలను నెరవేర్చరు. హల్లెలూయా! పరిశుద్ధాత్ముడు ఎవరైనా పరిశుద్ధాత్మని పడితే నీ ఆలోచన మారుద్ది, నీ వైఖరి మారుద్ది, నీ చూపు మారుద్ది, నీ తీరు మారుద్ది, నీ విధానాలు మారుతాయి. ఆత్మ చేత నింపబడు. పైన కాదు, అరాకొర కాదు, ఈతలో మునిగి తేలునంతగా నువ్వు నడిపించబడితే, కట్టబడితే, పట్టబడితే, ఒకప్పుడు భ్రష్టుడివే, పనికి మాలోడివే, యూజ్లెస్ ఫెలోవే, వర్స్ట్ ఫెలోవే, దట్టి ఫెలోవే. నేనంటాను, దేవుని ఆత్మని ఏలుబాటు చేయడం ప్రారంభించిందా? దేవుని ఆత్మని ఏలుతుందా? చుట్ట మానేస్తావు, సిగరెట్ మానేస్తావు, పాన్ పరగ మానేస్తావు, సిమల మానేస్తావు, ఖైదీ మానేస్తావు. నీకున్న దుష్ట లక్షణాలన్నీ పోతాయి. ఏదైతే నేను మానలేను, నేను ఏదైతే చేయకూడదు అనుకున్నా అదే చేస్తాను. మనిషి అంటాడు, నేను ఇది చేయకూడదు అనుకున్నాను కానీ ఇదే చేస్తున్నాను. మేలైంది నాలో లేదు. పౌలు గారు అన్నాడు, మేలైంది నాలో లేదు. మంచిగా ఉందాం అనుకున్నాను, నా చూపులు మంచిగా లేవు, నా ఆలోచన మంచి లేదు, కానీ నా జీవితంలో ఆశ నేను మంచిగా బ్రతకాలని, చెల్లిని చెల్లిగానే చూడాలని, తల్లిని తల్లిగానే చూడాలని, పిల్లను పిల్లగానే చూడాలని. వావి వరసలు లేకుండా, నా చూపులో మార్పు రాకుండా, నా వైఖరిలో మార్పు రాకుండా, నా స్థితిగతుల్లో మార్పు రాకుండా, నా పద్ధతి మారకుండా, చెల్లిని చెల్లిగానే చూడాలని, తల్లిని తల్లిగానే చూడాలని, నా తోబుడుగానే చూడాలని ఆశ తపన వాంఛనాలు ఉంది. కానీ అయితే అది నేను చేయలేకపోతున్నాను అన్నది మనిషి బాధ. బైబిల్ చెప్తుంది, దేవుని ఆత్మ చేత నింపబడు, దేవుని ఆత్మ చేత నడిపించబడు, శరీర ఇచ్చలను నెరవేర్చవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కాకినాడ ప్రాంతంలో యవనస్తుల గుడికి ఏర్పాటు చేశారు. ఓ చక్కని సభ, చాలా మంది కూడుకున్నారు. దానిలో ప్రశ్న జవాబులకి కొంత టైం ఏర్పాటు చేశారు.
అప్పటికే 4:30 అవుతుంది. ఫైనల్ టైం, ఒక అర్ధగంటలో ముగించాలి. చాలా ప్రశ్నలు రాశారు, వాటన్నిటికీ చాలా సానుకూలంగా సమాధానాలు అందించబడుతున్నాయి. ఒక యవనస్తుడు రాశాడు, అన్నా నేను బాప్తిజం తీసుకున్నాను, మంచి సంఘానికి వెళ్తున్నాను. బాప్తిజం ఎందుకు తీసుకున్నా అంటే మారి బ్రతకాలని. మారి కాదు, బాప్తిజం తీసుకొని మారి బ్రతకాలని తీసుకున్నాను. నాలో మార్పు రావట్లేదు. మంచిగా ఉండాలనుకున్నాను, నాలో మంచి లేదు. చాలా రకరకాల శోధనలకి నేను అప్పగించబడుతున్నాను. బాప్తిజం తీసుకోక మునుపుడు కంటే తీసుకున్న తర్వాతే కాస్త డోసే కోతున్నట్టుగా ఉంది. బాధ ఉంది. చర్చిలోకి వెళ్ళి ఆడపిల్లలను చూస్తే ఆలోచనలు మారిపోతున్నాయి. అఫ్ కోర్స్ వాళ్ళ డ్రెస్సింగ్ విధానాలు బాగుంటలేదు, అదొక మైనస్. పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొస్తున్నారు, సోకులతో వస్తున్నారు, ఫ్యాషన్గా వస్తున్నారు. వాళ్ళు చూడగానే నాకు అసలే ఆలోచన సరైన లేవని వాళ్ళు చూడగానే ఆలోచనలు మారిపోతున్నాయి, వైఖరి మారిపోతుంది. అందుకనే చర్చిలో కూడా ఉండలేకపోతున్నాను. దేవుని సందికి వచ్చి కూడా ఈ చూపలేదు నాకు. అసలు దేవుని సందికి వస్తే ఆలోచన మారాలిగా, మారట్లేదని అలా పరిస్థితిని చూసి నేను చర్చి మానుకున్నానన్న. బాధ ఉంది. చర్చికి వెళ్ళాలి, నమ్మకం బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, మంచిగా ఉండాలి. బైబిల్లో చాలా విషయాలు నాకు అర్థమైనవి. భక్తుల చరిత్రను ఇన్స్పైర్ చేసింది. అలా ఉండాలని ఆశ, కానీ ఉండలేకపోతున్నాను. ఈరోజు యూత్ మీటింగ్లో మంచి మంచి ఆలోచనలు అందుతాయని ఏదో కాలక్షేపం కొరకు వచ్చా, కాలక్షేపం కొరకు. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా కొంతమంది ఆడపిల్లలను చూస్తే ఆలోచన సరిగ్గా లేదు. వాస్తవం చెప్తున్నాను అన్న. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? నా సమస్య పరిష్కారం ఏమిటి మీరు చెప్పగలిగితే నేను ధన్యుడిని అవుతాను అని ఒక ప్రశ్న సేవకులకు అందింది. చదివారు అది. అక్కడ ఉన్న జడ్జెస్ విన్నారు. ఒక ఆయన మైక్ ఇచ్చారు. ఏముందిరా అబ్బాయి, ఓ పని చేయి, మధ్యలో చెప్పావు కదా చర్చికి వెళ్తుంటే ఇప్పుడు కొంచెం అర్రాకొర పర్లేదని, చర్చిలో ఉన్నంతవరకు బాగానే ఉంటుందని, చర్చిలో ఉన్నంతవరకు బాగానే ఉంటుంది అన్నావు కదా, అదే బేసులో ఉండిపో. చర్చి పక్కన స్థలం మీద ఉంటే కొనుక్కొని అడిల్లు వేసుకున్నాడు. ఏడా చర్చి పక్కన సాటిస్ఫాక్షనా, సంతృప్త, సంతోషమా? ఇంకా మైక్ తీసుకున్నాడు. అబ్బో మనం దేవుని పిల్లలం, పరిశుద్ధంగా బ్రతకాలి, యోగ్యంగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, నమ్మకంగా బ్రతకాలి, ఆలోచన మార్చుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా అని ఒక ఆయన చెప్పాడు. అదే నా ఆశ. చెయ్యాలనే కదా, ఉండాలనే కదా, అలా ఉంటేనే కదా ఆశ పడుతుంది. మన కుర్రోడు నా అక్కడికి వచ్చాడు. మాటలు అంటాడు, అలా అమ్మలేదు అన్నారని. అది బాధ అనిపించి నేను నేను చత్తా లేచాడు. సరే నా అక్కడికి ఎత్తారు. కూటమి అయిపోయిన తర్వాత వస్తే ఒక గంట సేపు మాట్లాడి ఇదిరా నాన్న నా వ్యక్తిగత విషయాలు చెప్తాను. ఈ పరిస్థితి రా, తల్లిదండ్రులు మన మేలే కోరుతారా, ఇది పరిస్థితి రా అని చెప్పుకొచ్చా. నేను బాప్తిజం తీసుకుని 3 సంవత్సరాలు అవుతుందండి. ఒక్కరోజు కూడా తీసుకున్న రోజు నుంచి ఒక్కరోజు కూడా దేవుని కొరకు బతకలేదు అంటున్నాడు. దేవుని కొరకు నీ దంపతి మరి ఎందుకు తీసుకున్నవారంటే, నేను ఒక చోటకి వెళ్ళానండి, ఆడ ఆయన వాక్యం చెప్పాడండి, ఆ మాట్లాడినప్పుడు చాలా మంది లేచారండి, నేను కూడా పోనుకొచ్చుడుగా లేచానండి, నన్ను కూడా అక్కెళ్ళారండి. అడిగి పద ఏంది తొట్టికాడికి దిగ తిరిగి మొంగ రెడీ ఓకే అంటాడు. నాకేం అర్థం కాలేదు దగ్గర, నన్ను ముంచి లేపేసాడు. నీ దంపదగా కొంతమంది ఏమో అయ్యగారి చేతి సలవా ఇదట, సలవా లేదు పలవలేదు, నీ అలవ పోడు కానీ
అయ్యగారి చేతి మేము బాప్తిసం తీసుకుంటే పెద్ద సేవకుడు దగ్గరికి వచ్చాడు. నువ్వు దూరం పోక, అరుసుకుపో, ఎత్తు, దించు, మురుగా. ఈడు తర్వాత అంటాడు, నన్ను బలవంతం తీసుకెళ్ళి బాప్తిసం ఇచ్చారు. ఎవరు బలవంతం తీసుకెళ్ళి? నాకు ఇష్టం లేదు, మా అమ్మేమో తీసుకుంటుంది. ఆయన వచ్చి తీసుకుంటాడు. ఆయన పెద్ద సేవకుడంట. నన్ను చంపేశారు. నాకైతే మనసు. అందుకని చెబుతున్నా, దైవిక విషయాల్లో ఇష్టంతో మనం నడవాలి. ఆమేన్. కష్టంతో కాదు. నేను అంటాను, నేను సేవకి ఇష్టంతో వచ్చా. ఒకడు వచ్చి తల తీసి పక్కన ఎత్తనండి, తీసేయి, ఐ డోంట్ కేర్. నాకు తెలిసిన ఒకటి, ఎప్పటికని చెప్తారా బాబు, అదేదో ఏసే గురించి తెచ్చుకున్నాకో హిట్ లిస్ట్ లో ఉంటా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సాక్షులు జాబితాలోకి వెళ్ళిపోతా. ఎప్పటికని చెప్తారా రే, నువ్వు చంపేది ఏందిరా? ఎప్పటికని చెప్తాగా. సావి వెతుకుతుందరా బాబు, నన్ను ఎవరు ఎత్తున్నారు? సావి వెతుకుతుందరా బాబు, చంపేద్దాం సేవకుల్ని. ఆ సావుగాడు నీలో దూరాడు రా, దూరి కేకలేస్తున్నాడు అంతేరా. ఆడు చేయలేక, కక్కలేక, మెంగలేక నేను ఎక్కేస్తే నీ చంపేస్తా. చంపురా. నీ సరదా తీరుద్దు, నా సరదా తీరుద్దు, తెలుసుకో. ఇష్టంతో వచ్చా. కొన్ని సంవత్సరాలు కష్టమైన కూడా సంతోషంతో సేవ చేశా. వెనక్కి అడుగేయలేదు. ఎందుకు తెలుసా? ఇష్టం. ప్రాణం కంటే ఇష్టం. చచ్చిపోయిన పర్వాలే, ఈ గుండె ఆగితే గుడెలోనే ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇష్టంతో ఉంటే అట్టుంటాం. కష్టం అనుకో, అయ్య గారు వాళ్ళు ఎట్టన్నారండి, వీళ్ళు ఎట్టన్నారండి, వాళ్ళు అన్నారో పోయే సంగతి కానీ నువ్వు అంటావు. ఇదొక జబ్బు. ఈ దరిద్రాలు పోవును గాక. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తనండి. మనం దేవుని ఆత్మ చేత కట్టబడాలి. ఈరోజు బలవంతంగా అయిష్టంగా దేవునికి రాక, ఇష్టంతో రా, ఇష్టంతో విను వాక్యం. దేవుడు నిన్ను కడతాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి ఫైనల్ జడ్జ్. ఇంకో 2 నిమిషాల గ్యాప్. చాలా సమయస్ఫూర్తి మాట్లాడండి. చాలా సమయస్ఫూర్తి, చక్కని ఆలోచన చెప్పాడు. ఏమి లేదురా బాబు. హలో, వింటావా? ఒక మాట చెప్తా. నువ్వే దేవుని మందిరంగా మారిపోన్నాడు. పడుగడిగా హల్లెలూయా. 1 కొరింథీ 3:16 మీలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు, మీరు దేవునికి ఆలయము కారా? వి ఆర్ ద చర్చ్ ఆఫ్ గాడ్. మనమే దేవుని ఇల్లు. హెబ్రీ 3:6 ధైర్యముగా, స్థిరముగా, నిరీక్షణ కలిగి తుది వట్టుకు దాన్ని కాపాడితే మనమే దేవుని ఇల్లు. వి ఆర్ ద హౌస్ ఆఫ్ గాడ్. మనలోనే దేవుడు నివసిస్తాడు. హల్లెలూయా. గుడి గోడల్లో లేడు, గుడిలో ఉన్నాడు దేవుడని ఒక పెద్ద మహానుభావుడు చెప్పాడు కదా. ఆ మాట అక్కడ నుంచి, బైబిల్లో నుంచి. దేవుడు అన్నాడు, నేను గుడిలో కాదురా బాబు, నీ గుడిలో ఉండాలనుకున్నాను. ఆయన నీలోకి వచ్చాడా? ఆయన నీలో ఉన్నాడా? ఆయన నీతో ఉన్నాడా? ఆయన నీలో మిళితమయ్యాడని అంట. నీ ఆలోచనలు మారిపోతాయి, నీ చూపులు మారిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి. ఆయనను పరిశుద్ధపరుస్తాడు. ఆమేన్. నువ్వే దేవుని మందిరంగా మారిపో. కట్టబడు, ఒక మందిరంలో కట్టబడు. ఇప్పుడు మనం ఈ మందిరం కట్టుకున్నాం. ఎక్కడ కట్టుకున్నాం? తవ్యం, పునాదేశం, వాళ్ళు కట్టి కిటికీలు వేసుకుని వచ్చాం, తలుపులు వేసాం, రేకులు పేర్చాం, దాని కొరం మళ్ళీ నిలబడడానికి రాడ్లు వేసాం, అవి ఉండడానికి మళ్ళా స్క్రూలు బిగించు, సిస్టమేటిక్గా. అందుకని కొలసలు అంటాడు, ఇంటి వల్లే కట్టబడుచు. ఒక మందిరంలా కట్టబడు. నీ మందిరంలో, నీ దేహంలో, నీ శరీరంలో దేవుడే, పరిశుద్ధాత్ముడే నివసించగలిగితే, ఉండగలిగితే, నిలవగలిగితే, నేనంటాను చావుకు లోనైన శరీరాన్ని, పాపానికి దాసమైన శరీరాన్ని, పాప బంధకాలు చిక్కబడి ఈ దేహాన్ని, ఈ ఆలోచనలను, ఈ చూపులను, ఈ మాటలను, ఈ శరీరంలోని అవయాలను పరిశుద్ధాత్ముడు దిగాడా. ఆయన అగ్ని, ఆయన నీళ్ళు, ఆయన గాలి. ఆయన ఏ రూపాన్ని వస్తాడో నిన్ను కడతాడు, నిన్ను స్థిరపరుస్తాడు. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
రకరకాల ఆత్మలు ఉన్నాయి. మనం నింపబడాల్సింది పరిశుద్ధాత్ముడితో.